నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్ తక్షణమే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు గురుదీప్ సింగ్. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, 70 మంది విద్యార్థులకు అస్వస్థత. విజయనగరంలో వసంత్ విహార్ విల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్. సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవీపురి బుచ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు గురుదీప్ సింగ్ సప్పల్ విశాఖలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ decided to hold a agitation outside the ED offices throughout the country on 22nd August, that is tomorrow, and we are demanding a JPC into allegations of Hindenburg report against the SEBI chief. And I want to explain why we are holding the protest against ED. Because the SEBI chairperson, a lady called Madhvipuri Butch, she is the head of SEBI, and the role of the SEBI is to protect the interest of 10 crore investors. I think most of the people who are present here in this hall must be investing in share market in some amount or the other. ఆగస్టు 22న కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేయనున్నారని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విశ్వసనీయత, సెబీ చైర్పర్సన్ మీద ఏదైతే విశ్వసనీయత కోల్పోయారో, భారతదేశంలో స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న ముదుపర్లు ఎవరైతే ఉంటారో, స్టాక్ మార్కెట్లో స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెబీ చైర్మన్ మీద విశ్వసనీయత కోల్పోయారు. సో తక్షణమే సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారు రాజీనామా చేయాలి, ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద విశ్వాసం కోల్పోయాం కాబట్టి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి రేపు భారతదేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందర కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నాం. మీకు సార్ చెప్పిందంతా అర్థమైంది. అదానీ విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున సెబీ చైర్మన్ ఏమో పెట్టుబడులు పెట్టారు. ఒక సెబీ సంస్థకు చైర్మన్గా ఉండి కన్సల్టెన్సీని జరుపుతూ తనే మళ్ళా విచారణ చేయించి అది తన భర్తకు సంబంధించిందని తప్పుడు ఆరోపణలు చేయటం, తన్ని రక్షించే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో అటు బీజేపీ, అదానీ, సెబీ కూడా తను రక్షించే కార్యక్రమంలో భాగంగా స్మాల్ ఇన్వెస్టర్స్, భారతదేశ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్లో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు గందరగోళం పడిపోయే పరిస్థితి ఉంది. ఆ గందరగోళం నుంచి వారిని బయటకు తీసే దిశగా, వారికి నష్టం వాటిల్లకుండా సెబీ పైన చాలా హర్షద్ మెహతా ఇష్యూ తర్వాత సెబీని చాలా సంస్థాగతంగా చాలా పటిష్టంగా చేశారు. సెబీ పైన కూడా విశ్వాసం కోల్పోకుండా ఉండటం కోసం, స్మాల్ ఇన్వెస్టర్స్ని రక్షించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిర్వహించే డిప్యూటీ సీఎం T10 క్రికెట్ పోటీలు విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు కోరారు. క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రిక విడుదల చేశారు. డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజుని సెప్టెంబర్ 2ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2 నుంచి డిప్యూటీ సీఎం T10 క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ క్రికెట్ టోర్నమెంట్ పండుగ 20-25 రోజుల పాటు ఇందిరాబ్రిజల్ స్టేడియం, మున్సిపల్ స్టేడియం విశాఖపట్నంలో జరుగుతుంది. టీమి నిబంధనల ప్రకారం ప్రతి టీంకి 14 మంది సభ్యులు ఉండాలి. అలాగే ఈ టోర్నమెంటు విశాఖపట్నంలో ఉన్న ప్రతి వార్డు, 98 వార్డులు ఉన్నాయి. ఆ వార్డుకి ప్రతి వార్డుకి ఒక టీము వాళ్ళు నిర్ణయించుకొని ప్లేయర్ని 14 మంది మాకు సబ్మిట్ చేయాలండి. వార్డు కార్పొరేటర్ కానీ లేదంటే వార్డు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు లెటర్ హెడ్ మీద వాళ్ళు 14 మంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు 14 ఇచ్చి మాకు జత చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వేరే వ్యక్తులు ఆ వార్డులో ఆడిన ఎడల వారిని టీం నుంచి బహిష్కరిస్తాం. టీంనే మొత్తంగా సస్పెండ్ చేస్తాం. ఒకవేళ ఇన్కేస్ తెలియకుండా వాళ్ళు టీంలో పాల్గొన్నా
తెలిసిన మరుక్షణమే వాళ్ళు విన్నింగ్లో ఉన్నా కూడా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే ఈ టోర్నమెంట్లో ఆర్ట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఇది. రోజుకి ప్రతిరోజు ఐదు మ్యాచ్లు జరుగుతాయి. ఇది నాకౌట్ పద్ధతిలో జరుగుతుందండి. ఈ టోర్నమెంట్ డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్, వైట్ టీషర్ట్, షూ కంపల్సరీగా వేసుకొని రావాలి. ఈ టోర్నమెంట్ అంపైర్లు వీడీసీఏ సంబంధించిన అంపైర్లు వ్యవహరిస్తారండి అంపైరింగ్కి. తర్వాత ఈ టోర్నమెంట్లో ఎంట్రీ ఫీజుగా 1000 రూపీస్ పెట్టాం, 1000 రూపాయలు. అలాగే విన్నర్స్కి 50,000 రూపాయలు, రన్నర్స్ అప్కి 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్గా 10,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే పలు రకాలుగా బహుమతులు ఇస్తాం. కలకత్తాలో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ను హత్య చేయడం దారుణమని జనసేన డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాశవికంగా ఒక అమ్మాయిని చంపి, అది ఒక మెడికల్ కాలేజ్లో, అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబొడ్డున ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా, ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికీ ఒక బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో అట్లనే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇక నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ, ఉద్యోగాలు చేసుకొని కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబిన్లో వెళ్ళిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లానే చాలామంది చెప్తూ వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, ఖచ్చితంగా మగపిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. నేర్పించి సంస్కారంతో వాళ్ళని పెంచాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పిల్లలు కూడా, మగపిల్లలు, కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడాలంటారు. అట్లానే మన రాష్ట్రంలో జనసేన పార్టీ తరపు నుంచి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఇలా అమ్మాయిల ప్రొటెక్షన్కి కానివ్వండి, సేఫ్టీకి కానివ్వండి, మా తరపున మేము ఏం చేయొచ్చు. నిజంగానే అన్ని యూనివర్సిటీస్కి మేము ఖచ్చితంగా లెటర్ అయితే రాస్తాం సీఎం గారికి. అన్ని యూనివర్సిటీకి థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, అట్లానే ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా భర్తీ చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. అలానే అమ్మాయిలు అందరి తరపున మేము అంటే ఏకముక్త కంఠంతో మేము చెప్తాం, మీ అందరికీ మేము ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము 100% మాకు చేతనైనంత మేము చేస్తామని తెలియజేసుకుంటూ మీడియా. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడే తెలంగాణ తల్లిని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. అందులో భాగంగా సచివాలయ ఆవరణలో ఉన్న తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి స్వయంగా తిరిగి పరిశీలించారు. ఆ తర్వాత విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా రూరల్ మండలం నేలకొండపల్లి శ్రీ సీతారాముల వారి జీవిత విశేషాలు, భక్త రామదాసు భక్తిని కళ్ళకు కట్టినట్లు చిత్రాలతో కూడిన భక్త రామదాసు ధ్యాన మందిరం ప్రశాంతతకు నిలయంగా ఉందని, 3 కోట్ల వ్యయంతో భక్త రామదాసు జన్మస్థలం నేలకొండపల్లిలో నిర్మించిన ధ్యాన మందిరాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి ధ్యాన మందిరంలోని నిర్మాణ శైలిని ఆసక్తిగా పరిశీలించారు. నేలకొండపల్లిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా చూస్తామని తెలిపారు. ప్రజలు మార్పు రావాలని, ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. అనేక మంది ఈ నియోజకవర్గ ప్రముఖులు వచ్చారు. వారితో పాటు స్థానిక ప్రముఖులు, చిన్నారి బాలబాలికలు, కళలో ప్రదర్శించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఉడతా భక్తిగా ఈనాడు నా చేతుల మీదుగా రామదాసు గారు పుట్టిన స్థలములో ఒక అద్భుతమైన మందిరాన్ని, ఒక కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. సుమారు 3 కోట్ల రూపాయలతో, అన్ని వసతులతో ఆనాడి రామదాసు గారు శ్రీరామచంద్రులకి, సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా, ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి. అంతేకాదు, 4 రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు, టూరిజం శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఎంపీ గారు, కార్పొరేషన్ చైర్మన్లు, నేను బౌద్ధ స్తూపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే 4-5 పెద్ద బౌద్ధ స్తూపాలుంటే అందుట్లో మన నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్తూపం 3వ స్థానమో 4వ స్థానంలోనో ఉంటుంది. దానికి మనం గర్వపడాలి. దాన్నే కాకుండా భక్త రామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచర మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం. టూరిజం ప్లేసుల్లో ఈ 2 ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు. ఒకటేనన్నా అని చెప్పి కనీసం ఒక 6-7 కోరికలు కోరారు పెద్దాయన. దాంట్లో వారి స్వార్థం ఏమీ లే. ప్రజలకి ఈ భక్త రామదాస్ గారి చరిత్రని తెలియచేయటానికి, వారి జన్మస్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రయమే తప్ప వ్యక్తిగతంగానో వారి కుటుంబం కోసమోనో ఏదో మంచి కోసం వారు అడగటంలా, వారి స్వార్థం కోసం అడగటంలా, మనందరి బాగు కోసం, మనందరి మంచి కోసం, ఆ భగవంతుడి దీవెనలు మన అందరి మీద ఉండటం కోసం ఆ వయసులో కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో
ఒక కృత నిశ్చయంతో వారు చేస్తున్నందుకు మరొక్కసారి వారిని వారి కమిటీ సభ్యుల్ని అభినందిస్తున్నా. ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఒక ప్రహరీ గోడ కావాలన్నారు. తప్పకుండా యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే ఒక 2 వారాల లోపే ఆ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులతో మా పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలు చేస్తాం. ధర్నాకి వెళ్లే ముందు నిన్న ముఖ్యమంత్రి తెలంగాణ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన చిల్లర మాటలకు నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసనలో కూర్చోండి. ఒకవేళ విగ్రహం లేకపోతే తెలంగాణ తల్లి ఫ్లెక్సీ అయినా పెట్టి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరండని విజ్ఞప్తి చేస్తున్న కేటీఆర్. రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం. నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, ఆయన అవాకులు చెవాకులు కారు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి, నిరసనలో కూర్చోండి. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దట్టమైన నల్లమల్ల అడవిలో రాత్రి భారీ వర్షం. ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తైన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపు నీరు. జలపాతాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్న పర్యాటకులు భక్తులు. విజయనగరంలో వసంత్ విహార్ విల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్ 3,500 రూపాయలకి ఏజెన్సీలో కొనుగోలు చేసి ఢిల్లీ సహా ఇతర నగరాలకు రవాణా. గంజాయి గ్యాంగ్లో 3 అరెస్ట్, 6 పరారు. నిన్న మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ధర్మపురి ఏరియాలో చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, 70 మంది విద్యార్థులకు అస్వస్థత, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అపోలో వాళ్ళు ఇవి బులెటిన్ అప్డేట్స్.